మార్కు సువార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. ఉదయకాలం వేళ అందరూ కూడా మీ బైబిల్ తెరచి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. నేను చదువుతాను. 13వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు. ఆయన దేవాలయములో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. దేవుడి మాటలను దీవించి ఆయన ఆత్మ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మన హృదయాలలో స్థిరపరచునుగాక. చదవబడినటువంటి ఈ యొక్క వాక్యంలో మనం గమనించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అలాగనే ఈ 13వ అధ్యాయం మొత్తం కూడా ఒలీవల కొండ ప్రసంగం అని కూడా పిలుస్తారు. దీంట్లో 3వ వచనము నుంచి 37వ వచనం వరకు దాదాపుగా అనేక విషయాలు ప్రభు మరి ఒలీవల కొండ మీద కూర్చొని శిష్యులతో వారికి బోధించినట్లుగా చూడవచ్చు. అనేక విషయాలు బోధించాడు. అయితే ముందుగా 1-2 వచనాలు మనం చూస్తే, ఆయన దేవాలయంలో నుంచి వెలుచుండగా, ఆయన దేవాలయంలో నుండి వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన శిష్యుల్లో ఒకడు చెప్తున్నాడు. ఏమనంటే, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో చెప్పాను. ఆ పై రూపాన్ని, ఆ మందిరం యొక్క పై రూపాన్ని చూపించాడు. అయ్యా, చూసావా ఈ మందిరం ఎలా నిర్మాణం జరిగిందో, ఇది ఎంత గొప్పదో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో అని చెప్పాడు. అని సృష్టికర్త అయినటువంటి ప్రభువుకి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటలను ఆయనకు తెలియజేస్తున్నాడు. ఇది ఒక ప్రవచనము. ఈ విషయం గురించి అంతకుముందే దాదాపుగా దానియేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, జకర్యా గ్రంథము, మీకా గ్రంథములో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ప్రవచన రూపంగా ఈ విషయము ఇక్కడ ఏదైతే విషయం ప్రభువు చెప్పాడో అది క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి ఈ యొక్క రాతి మీద రాయి నిలబడకుండా ఈ మందిరాన్ని కూల్చివేయటం, రోమీలు కూల్చివేసినటువంటి పరిస్థితులు అక్కడ క్రీస్తు శకం 70లో జరిగాయి. ఆ విషయాన్ని ప్రభువు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇది ఒక విధంగా భయపెట్టడం కాదు, కానీ జరుగుతున్నటువంటి విషయంలో జరగబోయే విషయాన్ని ఆయన చెబుతూ దీని మీద ఉన్నటువంటి ఆలోచన మనం గమనించవచ్చు. ఎలాగా? అక్కడ శిష్యుడు ఆ యొక్క మందిరం యొక్క సౌందర్యాన్ని, మందిరం యొక్క గొప్పతనాన్ని, మందిరం యొక్క మహిమను ప్రభువుకు తెలియజేస్తున్నప్పుడు, ఈ మందిరం యొక్క మహిమ, ఈ మందిరం యొక్క గొప్పతనము ఇదంతా కూడా ఉండదు అంటే ఇది శాశ్వతము కాదు అని చెప్పినట్లుగా ఉంటుంది. మొదటి మందిరము నిర్మాణము ఆయన జరిగింది, రెండవ మందిరము నిర్మాణము ఆయన ద్వారానే జరిగింది. చెరకెళ్ళిపోయి తిరిగి వచ్చి జెరుబ్బాబేలు వీరి నాయకత్వంలో జరిగినటువంటిది, ఎజ్రా గారు ఇట్లాగా. అయితే ఈ భౌతికమైనటువంటి కట్టడాలు కనిపిస్తున్నటువంటి మందిరాలు అవి కూల్చివేయబడ్డాయి. వాటి సౌందర్యాన్ని చూసి, వాటి యొక్క గొప్పతనాన్ని చూసి, వాటి కట్టినటువంటి సంవత్సరాలను గుర్తు చేసుకొని, ఇన్ని సంవత్సరాలు కట్టారు ఈ యొక్క మందిరాన్ని, హేరోదు మహారాజు కట్టించినటువంటి మందిరము ఇంత గొప్పగా ఉన్నది అని చెప్పుకుంటున్నావేమో, కానీ ఇది మాత్రం నిలబడదు.
ఇది భూ సంబంధమైనది అన్నట్లుగా చెప్పినట్టుగా లేదా? మనకి ఆలోచించండి. దీని యొక్క ప్రవచనము ముందుగా చెప్పబడింది. ప్రవచనము క్రీస్తు 70లో నెరవేర్చబడింది. ఇప్పుడు మనం చదువుతున్నాము. ఇది యూదులకు చెప్పబడింది, యూదులకు జరిగింది, వారి స్థితిగతులు వారి పరిస్థితులను బట్టి ఏర్పాటు చేయబడింది. మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఈ యొక్క వాక్య భాగం నుంచి ఉదయకాలం వేళ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయము, మరి ఆయన అనేక విషయాలు చెప్పాడు, కానీ ప్రభువు నోట నుండి వచ్చే ప్రతి మాట మనకి జ్ఞానాన్ని తెలియజేయటానికి, జాగ్రత్త పడండి అని తెలియజేయటానికి, జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్పటానికి, ఈ లోకములో ఉన్నది శాశ్వతము కాదు అని చెప్పటానికి ఆయన మాటలు ఉపయోగించినట్లుగా గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వము ఎరిగినటువంటి వాడు కాబట్టి, ఆయన ముందు జరగబోయే విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి, తర్వాత ఈ లోక అంతము తర్వాత ప్రభు యొక్క రాకడ, ఆయన రాజ్యములో ఉండవలసినటువంటి బిడ్డలమైనటువంటి మనము ఏ విధమైనటువంటి సంతోషముతో సహవాసముతో ఉంటామో అదంతా ఎరిగినటువంటి వాడు కాబట్టి, నేడు మీరు ఈ లోక మహిమను చూస్తూ ఇది శాశ్వతమని అనుకుంటున్నారు, కానీ ఇది శాశ్వతం కాదు, అశాశ్వతము. ఇది నిలబడదు. నిలబడే మందిరం ఒకటి ఉంది, అది 3వ మందిరము. అది ప్రభు కట్టే మందిరము, ఆత్మల మందిరము. అది పునాదులు గల పట్టణము, అది స్థిరమైనది. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద కట్టబడుతున్నటువంటి ఆ సంఘము, ఆ దేవాలయము, అది స్థిరమైనది. దాని సౌందర్యము, దాని యొక్క మహిమ స్థిరమైనటువంటివి, నిత్యము ఉండేటువంటివి, ఎల్లకాలము మరి జీవించతగినటువంటి మందిరము అది. ఆ మందిరములో ఉన్నటువంటి సజీవమైన రాళ్ళు ఎవరో కాదు, మనమే. మనం గ్రహించాలి. ఉదయకాలం వేళ ఈ యొక్క విషయాన్ని గమనిస్తున్నటువంటి మనము ఈ లోకములో చూస్తున్నటువంటి భౌతిక కట్టడాన్ని మనం గ్రహించినట్లయితే, దాని యొక్క సౌందర్యము, దాని యొక్క మహిమ స్థిరమైనది, శాశ్వతమైనదని నీవు నేను మనమందరము ఆ విధమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళినట్టయితే, అంటే మనము మనల్ని అన్వయించుకుంటే, మనకి ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు మన అవసరతలు, మన యొక్క కోరికలు, వీటన్నిటిని కూడా మనము స్థిరమైనటువంటివిగా, లేదా వాటి యొక్క ఉన్నటువంటి మహిమను, లేకపోతే వాటి యొక్క గొప్పతనాన్ని చూసి వాటిని పొందుకోవాలనే ఆశతో వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అంతటి గొప్ప కట్టడమే కూలిపోతుంది అని చెప్పిన దేవుడు, ఈ లోకంలో ఉన్నది మొత్తము నశించిపోతుందనే కదా దాని అర్థం. మనం గమనించాలి. మనము ఏది స్థిరమైందో, ఏది శాశ్వతమైందో మనం ఎరగకుండా అశాశ్వతమైన దాని వైపుకి మన కనులు చూస్తున్నాయి. ఆనాడు శిష్యులు అలా ఆ విధంగా కనిపించారు. ఈనాడు మనము కూడా అటువంటి పరిస్థితిలోనికి వెళ్ళి ఉన్నాము. అలా వెళ్ళి ఉంటే మన యొక్క కోరికలను, మన యొక్క ఆలోచనలు మార్చుకొని ప్రభువు వైపుకు తిప్పి, ప్రభువు చూపే మార్గములో, అనగా శాశ్వతమైన మార్గము, నిత్యము ఉండే మార్గము, నిత్య జీవము కలిగిన మార్గము, నిత్య ఆనందముతో ఉండేటువంటి మార్గంలోనికి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విషయములో జనరల్గా మనం ఆలోచించినప్పటికీ, శిష్యులు చూస్తున్నటువంటి ఆలోచన వేరుగా ఉంది, ప్రభు యొక్క ఆలోచన వేరుగా ఉంది. ప్రభు యొక్క తీర్పు, దేవుని యొక్క తీర్పు మందిరం మీద పడుతుంది. వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో, వారు దేవుణ్ణి మందిరము యొక్క
ఆవరణములో ఉంటూ ఆయనను ప్రేమిస్తున్నామని, ఆయన్ను కొనియాడుతున్నామని, ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు వారు. వారి యొక్క పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన కుమారుడే భూమి మీదకు వచ్చి మిమ్మల్ని రక్షించటానికి నేను వచ్చానని యూదులకు ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన చంపటానికి చూశారు. ఆయన చంపుతున్నప్పుడు ఆయన రక్తము మా మీద, మా బిడ్డల మీద రానివ్వండి అని మరి ఆయన సిలువకు అప్పగించేటప్పుడు వారు చెప్పినట్టుగా మనం గ్రహించవచ్చు. పిలాతు దగ్గర వాళ్ళు గట్టిగా అరిచారు. ఎంతటి ఘోరమైనటువంటి పాపమును ఒడిగట్టడానికి ముందుకు వెళ్ళారంటే యూదులు, వారు తెలియకనే చేశారు, కానీ గ్రహింపు కలిగి ఉండి కూడా గ్రహించలేకపోయారు. వారి దగ్గర లేఖనాలు ఉండి కూడా లేఖనాల యొక్క గ్రహింపు వారు గ్రహించలేకపోయారు. దానికి కారణం వారికి ఉన్నటువంటి ఆ అధికార దాహము, మరి ఒకరు మా యొక్క అధికారంలోనికి వస్తారు అనేటువంటి ఆలోచన. ఈయన ఎవరో? ఈయనేంది దేవుని కుమారుడైంది? ఈయన ఏంది మెస్సియా ఏంది? ఈయన వడ్లవాని కుమారుడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆనాటి మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు వీరందరూ కూడా మూకుమ్మడిగా ప్రభువును వెంబడించటము అంటే చంపటానికి, నిందించటానికి, శోధించటానికి మరి వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం వేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనందరం కూడా నా స్వభావము, నా ఆలోచనలు ఈ లోకములో ఉన్నటువంటి దాని మీద ఆధారపడి ఉన్నాయా? ఆ మందిరము ఈ లోకములో ఉన్నది. దేవుని యొక్క మందిరము పరలోకానికి సంబంధించినటువంటిది. ఆ మందిరము స్థిరమైనది. ఈ లోక మందిరము అశాశ్వతమైనది, పడగొట్టబడేది, దేవుని యొక్క తీర్పుకు బలైనటువంటిది. అది మనం గ్రహించాలి. ఇక్కడ చెబుతున్నటువంటి వాక్య భాగంలో దేవుడు బాహ్య వైభవాన్ని కాదు, ఏం చూస్తాడు? మన యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూస్తాడు అని గమనించాలి. మనం నీ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? నీవు వాక్యానికి, దేవుని యొక్క మాటలకు ఏ విధంగా విధేయత చూపిస్తున్నావు? ఏ విధంగా దేవునికి విధేయత చూపిస్తూ అలాగున నడుచుకుంటున్నావు అనేది దేవుడు గమనిస్తున్నాడు. ఈనాడు అనేక మంది క్రైస్తవంలో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మందిరం మీద ధ్యాస. మందిరం కట్టుకుందాం. ఒక 10 మందిని పోగేసుకొని 2 రోజులు వాక్యం గుడిసెలాగా అట్లా వేసుకొని దేవుడు మందిరం నిర్మించమన్నాడు, నా కల్లోకి వచ్చిందని చిన్నగా పక్కన తన ఇల్లు వేసుకోవటం, లేకపోతే ముందు కింద ఇల్లు వేసుకోవటం, దాని మీద కట్టుకోవటం, దానికోసం విశ్వాసులనే వాడుకొని అవన్నీ పనులన్నీ చేపించుకొని తీరా అంత అయిపోయిన తర్వాత ఇది నాది, నా మందిరము, నేను ఉండే స్థలము, నేను శాసించే స్థలము, మీ ఇష్టమైతే ఉండండి, కష్టమైతే వెళ్ళిపోండి. ఇది నేటి కాలములో ఉన్నటువంటి పడిపోయే మందిరాలు. కొన్ని చోట్లయితే మందిరానికి ఎంత విలువిస్తున్నారంటే గొప్ప మందిరం, గొప్ప కట్టడము. కొంతమంది దైవజనులని పిలువబడేటువంటి వారు కానుకలు సంపూర్ణంగా విపరీతంగా పొందుకున్నటువంటి వారు గొప్ప కట్టడాలు కట్టుకొని వారి పేరును పెంచుకోవటానికి ఆశపడుతున్నారు. మీకంటే ముందు అనేకమైన గొప్ప దైవజనులు
వారు పరిచర్య చేశారు, కానీ వారికి పేరు వచ్చింది. కానీ వారు పేరు కోసం పరిచర్య చేయలేదు, ప్రభు కోసం పరిచర్య చేశారు. ప్రభు శిష్యులుగా, ప్రభు బిడ్డలుగా వారికి పేరు వచ్చింది. ఇక్కడ గమనించాలి, ప్రభు శిష్యులుగా, ప్రభు బిడ్డలుగా, ప్రభువుని వెంబడించేటువంటి దైవ జనులుగా వారికి గొప్ప పేరు వచ్చింది. వారు కూడా ప్రభువుని వెంబడించే వారుగా ఉన్నారు. నేడు వారిని ఆధారము చేసుకుంటూ వారికి వచ్చినటువంటి పేరు మాకు రావాలని పేరును ఆధారము చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తున్నారు. వీరి పేరు ఉండాలని వీరి పేరు మీద అనేకమైన సంస్థలు, విద్యా వ్యవస్థలు, వైద్యశాలలు ఇవన్నీ నిర్మించి వారి పేరును పెంపొందించుకుంటున్నారు. గుర్తుపెట్టుకుందామా? దేవుడు నడిపించి ఇశ్రాయేల్ని తిరిగి తెప్పించి చెర అయిపోయిన తర్వాత అక్కడ రెండవ మందిరాన్ని కట్టించటానికి ఆయన మార్గము సరళము చేసినటువంటి మందిరమే పడిపోయింది. దేవుడు నిర్మించిన మందిరము, దేవుడు చెప్పినటువంటి మందిరం, మొదటి మందిరం అలాగనే కూలిపోయింది. మరి నీ మందిరం ఏడ నిలుస్తుంది? ఉంటుందా నీ మందిరం? అంటే కూలిపోవాలని కాదు, నీ ధ్యాస, నీ ఆలోచన మందిరం వైపు కాదు, మూడవ మందిరం అయినటువంటి నీ ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసుల మీద నీ ఉద్దేశం ఉండాలి. అలా ఎప్పుడైతే ఉండదో ఆ మందిరం నిలబడదు, కూలిపోతుంది. రాయి మీద రాయి నిలబడదు అంటే విశ్వాసి ఉండలేరు. విశ్వాసికి మధ్య వైరం ఉంటుంది. అధికార దాహముతో వారి చూపు, వారి ఆలోచన, వాళ్ళ క్రియలు మొత్తం కూడా అధికార దాహం మీద ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం మీద ఉంటాయి. మనం గ్రహించాలి, జాగ్రత్త చేసుకోవాలి, వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. నా యొక్క ఆలోచనలు, నా యొక్క దృక్పథము, నా యొక్క కోరికలు భౌతికపరమైనటువంటి దాని మీద ఉన్నాయా, లేదా ప్రభువును ఆశ్రయించే దాని మీద ఉన్నాయా? ఒకటి. రెండవది, సేవకులు అనేటువంటి వారు నా యొక్క ఆలోచన భౌతికపరమైనటువంటి కట్టడాలు, నేను ఇన్ని మందిరాలు నిర్మించాలి, ఇంతగా విస్తరించాలి, సిటీలో మందిరం పెట్టాలి, ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడ మందిరం లేదు, అక్కడ నేను ఒక 10 మందిని పోగేసుకుని మందిరం కడితే నేను బాగా అభివృద్ధి చెందుతాను. ఇది నా కొడుక్కి, ఇది నా పిల్లలకి, ఇది నా కూతురికి, ఇది నా అల్లుడికి. నేను వివాహం కూడా పెద్ద దైవజనుడి యొక్క కుమార్తెను చేసుకోవాలి, కొడుకుని చేసుకోవాలి. నిలబడినటువంటి ఆలోచన ప్రభు బహు తేటగా చెప్తున్నాడు. ఏమని? భవిష్యత్తుని గురించి. జరిగిందా లేదా? క్రీస్తు 70లో ఏదైతే ప్రభు ప్రవచన రూపంగా చెప్పాడో అదే జరిగింది. మనము జాగ్రత్తగా ఒక మాటను విని దాన్ని జాగ్రత్తగా ఆలోచించి సరిచేసుకొని మనము ముందుకు వెళ్ళినట్లయితే ఈ భౌతికంగా ఉన్నటువంటి కట్టడాల యొక్క మహిమ, వాటి యొక్క గొప్పతనము అది ఉండటానికి కాదు, అది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి మహిమ, శాశ్వతమైనటువంటి కట్టడం అది ప్రభువు కట్టే కట్టడం, ప్రభువు మీద కట్టబడుతున్నటువంటి కట్టడం, అది నిత్య రాజ్యములో నిలబడే కట్టడం. అది మనం గ్రహించినట్లయితే మన హృదయాలను భౌతికపరమైనటువంటి వాటి నుంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి, ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి, ప్రభు వైపుకు మార్గము చూపించేటువంటి మహిమ వైపు మనం ప్రయాణం చేసినట్లయితే మనము ఆయన మార్గములో ఉన్నట్టు, ఆయన నడతల్లో నడిచినట్లు. ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం గ్రహించి మనలో ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి
అవిధేయత కలిగినటువంటి ఆలోచనలు కానీ, క్రియలు కానీ, మాటలు కానీ వాటిని సరిచేసుకొని ఆత్మీయ మందిరము, ప్రభు మందిరం, ప్రభు మీద కట్టబడుతున్నటువంటి మందిరం, శాశ్వతమైనటువంటి మందిరం వైపుకి మనం ప్రయాణం చేసినట్లయితే, ఆ మహిమను మనం చూసినట్లయితే, ఆ మహిమలో మనం కూడా చేరేవారంగా మనం ఉంటాం. ఆ కట్టడంలో మనం కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి, ఆ మందిర నిర్మాణములో మనము కూడా పాలిభాగస్తులుగా ఉండి పనిలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాం నాయన. మీరు మాకు దయచేసిన మీ కృపకే స్తోత్రం, మాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రం. సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. భౌతికపరమైనటువంటి కట్టడాల వైపు మా ఆలోచన ఉన్నట్లయితే నాయన మేము సరిచేసుకొని మీ వైపుకు తిరగలుటకు సహాయం చేయండి. నిజమే, నేటికి మేము ఇంకా అంధత్వంలో, ఆత్మీయంగా ఎదగనటువంటి పరిస్థితుల్లో మేము ప్రయాణం చేస్తున్నాం. మీ యొక్క వాక్యము సంపూర్ణంగా మమ్మల్ని మీలోనికి తీసుకొని రావటానికి తెలియచేస్తుండగా అనేక మార్లు, అనేక సమయంలో అవిధేయత చూపిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. శాశ్వతమైనటువంటి కట్టడం, శాశ్వతమైనటువంటి నిర్మాణంలోనికి మేము కూడా పాలిభాగస్తులుగా ఉండగలుగుటకు సాయం చేయండి. మా తలంపులను తీసివేసుకొని నా తండ్రి, మా దేవా నాయన, మీ వాక్యానుసారముగా మేము ప్రయాణం చేయగలుగుటకు, జీవించగలుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, మా బంధువులందరినీ దీవించమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మందరి ప్రియ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.